హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి. ఇది మనం నార్మల్ వంకాయ కాకుండా ఇలా పెద్ద సైజులో ఉంటాయి కదా, ఆ వంకాయ ఫ్రై అండి. ఈ కర్రీ అయితే నేను ఒక 1 year నుండి ఎప్పుడెప్పుడు చేయాలా అని చూస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసింది. నేను రిలయన్స్లో తీసుకున్నానండి. 3 వంకాయలు వచ్చేసి 35 రూపీసో 40 రూపీసో పడిందండి. టేస్ట్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుందండి. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని మనం ముందుగా ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసేసుకుంటున్నానండి. ఇలా కారం వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలాలు వేసేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి చక్కగా కలిపి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా పెద్ద సైజులో ఉన్న వంకాయ ముక్కలు తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు వంకాయ ముక్కల్లోకి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మసాలాని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వంకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, మనం ఆ వంకాయ ముక్కలకి ఇలా కలుపుకున్న మసాలాను అయితే పేస్ట్ చేసేయాలండి. మన ముక్కలు అనేది వంకాయ ముక్కలు కొంచెం పల్చగా కట్ చేసేసుకోండి, అప్పుడు మనకి ఈజీగా కుక్ అవుతాయి. ఇలా మొత్తం వంకాయ ముక్కలకైతే ఈ మసాలా మొత్తం పట్టించేయండి. ఇలా 5 minutes పాటు పక్కకు పెట్టేసుకోండి. ఇలా 5 minutes పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశ ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే మొత్తం ప్యాన్ పై పెట్టేసుకోండి. ఇలా వంకాయ ముక్కలు పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆయిల్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసేసుకోండి. ఇలా కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని 2 వైపులా అయితే ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే మనకి వంకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా కుక్ అవుతాయండి. మనం ఈ వంకాయ ముక్కలు కట్ చేసేసుకునేటప్పుడు కొంచెం పల్చగా సన్నగా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా కుక్ అవుతుంది. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలానే మిగతా వంకాయ ముక్కలు మొత్తాన్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. 2 వైపులా ఒక్కొక్క స్పూన్ ఆయిల్ని వేసేసుకుంటూ ఇలా మంచిగా కుక్ చేసేసుకోవాలి. చాలా సాఫ్ట్గా తొందరగా కుక్ అవుతుంది. కర్రీ మాత్రం ఒక 5 minutesలో అయిపోతుందండి. మనకి ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా నచ్చింది ఇంట్లో అందరికీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. మనం పెరుగు చారులోకి కూడా ఈ వంకాయ ముక్కలు కలిపి తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.